చిన్నతనంలో సైకిల్ నేర్చుకునేటప్పుడో లేదా ఆటలాడుతున్నప్పుడో పొరపాటున గాయం అయితే హాస్పిటల్కి వెళ్ళడం చాలామందికి అనుభవం ఉండి ఉంటుంది. మరి అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ట్రీట్మెంట్లో భాగంగా వెంటనే వాటర్ లాంటి ఒక లిక్విడ్ను మన గాయం పైన వేసి క్లీన్ చేస్తారు. అదే హైడ్రోజన్ పెరాక్సైడ్. మరి హైడ్రోజన్ పెరాక్సైడ్ అలా వేయగానే మన గాయం పైన వైట్ కలర్లో నురగ లేదా ఫోమ్ రావడం మనం గమనిస్తాం. అలా నురగ ఎందుకు వస్తుందో తెలుసా? అందరూ ఏమనుకుంటారంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ గాయం మీద ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుందని, అందుకే అలా నురగ వస్తుందనుకుంటారు. మరి అది నిజమేనా? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇది క్లీనింగ్ అండ్ బ్లీచింగ్ ఏజెంట్ గాను, డిస్ఇన్ఫెక్టెంట్ గాను, హెల్త్ అండ్ బ్యూటీ ట్రీట్మెంట్స్కు ఇంకా చాలా ఇండస్ట్రియల్ అవసరాలకు ఉపయోగపడే ఒక రసాయనం. దీని యొక్క ఫార్ములా H2O2. ఇందులో ఉన్న ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ బాండింగ్ చాలా వీక్గా ఉండడం వల్ల ఇది చాలా అన్స్టేబుల్ లేదా అస్థిరత్వంగా ఉంటుంది. అంటే ఇది ఏ కెమికల్తో రియాక్ట్ అయినా లేదా లైట్కి ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయినా చాలా ఈజీగా వాటర్ అండ్ ఆక్సిజన్గా సెపరేట్ అయిపోతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే మనుషుల శరీర కణాల్లో మరియు రక్తంలో క్యాటలైజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. గాయమైన శరీర భాగంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసిన వెంటనే డ్యామేజ్ అయిన సెల్ టిష్యూ నుండి రిలీజ్ అయిన క్యాటలైజ్ అనే ఎంజైమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ పెరాక్సైడ్ని వాటర్ అండ్ ఆక్సిజన్గా వేరు చేస్తుంది. ఈ రియాక్షన్ మనం ముందుగా చెప్పుకున్న హైడ్రోజన్ పెరాక్సైడ్ యొక్క అస్థిరత్వ లక్షణం వల్ల చాలా స్పీడ్గా జరుగుతుంది. ఎంత అంటే సుమారు సెకండ్కి 2 లక్షల రియాక్షన్స్ జరుగుతాయి. ఈ హై స్పీడ్లో జరిగిన రియాక్షన్ వల్ల ఫామ్ అయిన ఆక్సిజన్ గ్యాస్ కావడంతో వాటర్ నుండి బయటకు వచ్చే క్రమంలో బబుల్స్ ఫామ్ చేస్తుంది. అదే మనకి నురగలా కనిపిస్తుంది. అదండి దీని వెనుక ఉన్న సైన్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా చూడాలనుకునే వాళ్ళు గాయం చేసుకుని హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడి తెలుసుకోవాలేమో అని కంగారు పడకండి. దీనికి నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను, అది ట్రై చేయండి చాలు. ఒక గ్లాసులో హైడ్రోజన్ పెరాక్సైడ్ని సగం వరకు నింపి అందులో సగానికి కట్ చేసిన పొటాటో లేదా బంగాళదుంపను పెట్టి చూడండి. వెంటనే నేను పైన చెప్పిన ఫోమ్ ఎఫెక్ట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ మళ్ళీ మంచి టాపిక్తో కలుద్దాం. టేక్ కేర్. దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై.